దినమెల్లనే పాడినా గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని యేసయ్యా, దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా, నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్, నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా, దినమెల్లనే పాడినా ప్రభువైన యేసుక్రీస్తు నామానికి వందనాలు. మీ అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు దైవజనులు కందుల దేవతనం అయ్య గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘనమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. మనమంతా మరి క్రిస్మస్ కానీ మరి నూతన సంవత్సరం కానీ దేవుడు ఆయన మన పక్షమున ఉండి ఘనంగా చేసుకోవటానికి కృప ఇచ్చాడు, అధికమైన కృప. ఆయనకి ఎంతైనా రుణస్థులమై కృతజ్ఞతలు చెల్లించబద్ధులమై ఉన్నాము. కనుక మీ అందరికీ పెంపులకు ఆహ్వానిస్తూ ఉన్న రండి, మరి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మనతో ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడతాడో ఆ సర్వసత్యములను మనం గ్రహించుకుందాం. మనకి వినగల చెవి, గ్రహించగల హృదయము మనకు అవసరం. కనుక రండి, ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో మరి ఈ చల్లని వేళలో మరి ప్రభు మనలను సమకూర్చి ఈ లేఖన పట్టణాన్ని, ఈ లేఖనాన్ని ప్రజలింపచేయాలని ప్రార్థనాపూర్వకంగా మనము ఆలకిద్దాము. ఇక వాక్యపు లోతునకు బయలుదేరుతున్నాను, మీరు సిద్ధము కండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి హగ్గై 2:19 వాక్యాన్ని చదువుకుందాం. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. బాగా శ్రద్ధ కిందాం.
ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ మహిమేశ్వర్యమును బట్టి ఇదిగో తండ్రి, మాకు 2025వ సంవత్సరము మా అందరికీ మీరు దయచేసినందుకు కృతజ్ఞతలు. ఈ దిన వాక్యముగా నాయన ఇది మొదలుకొని మేము ఎలా జీవించాలో ఇవన్నీ మాకు నేర్పించమని నడిపించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఒకసారి మీ అందరికీ వందనాలు. ఇక వాక్యపు లోతునకు బయలుదేరదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించే కొలది, వాక్యం ప్రజ్వలింపబడే కొలది మనము బయలుదేరి ప్రయాణం చేద్దాం. ఇక్కడ అగ్గయి మరి ఈ మాటను ఎందుకు రాశాడంటే, ఇది మొదలుకొని ఇప్పుడు ఈ సంవత్సరం 2025 సంవత్సరం మొదలుకొని ఏం చేస్తా అంటున్నాడు? నేను మిమ్మును ఆశీర్వదించదను. చూసారా, దేవుడు స్వయంగా మాట్లాడే మాటలు ఇవి. ఓ నా ప్రియ సహోదరి సోదరుడా, ప్రభువు వాగ్దానం ఇది. ఇది మొదలుకొని ఇప్పుడు 2025 సంవత్సరము మనకు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది మొదలుకొని అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించేదాను. అయితే ఇంకొక వాక్యం మనం చదువుకున్నట్లయితే, చూసినట్లయితే ఆదికాండము 26వ అధ్యాయము 12వ వాక్యము మనం చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాను. అది విషయము. 100 ఫలము పొందాను. ఆశీర్వాదం అంటే అది. మనకి ఏ ఆశీర్వాదము దేవుడు ఇవ్వనై ఉన్నాడో, మనము ఆ ఆశీర్వాదం కొరకు ఎదురు చూసే మనము ఎలా ఉండాలంటే, మన స్థితిగతులన్నీ కూడా జాగ్రత్త చేసుకోవాలి. మనం ఏవైతే వాగ్దాన ఆ స్లిప్పు వాక్యాన్ని మనం పొందుకున్నామో దాని ప్రకారంగా మన జీవితం ఉందా లేదా ఇవి గమనించుకుంటూ ప్రయాణం చేయాలి. మనం నడిచే ప్రతి నడకలో, మనం నిలబడిన స్థితి, మనం చూసే ఈ చూపులు, మనం వింటున్న మాటలు, మనం మాట్లాడే మాటలు, మన హృదయ అంతరంగం, ఇవన్నీ బహు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి ఇష్టమా? మనము దేవునికి ఇష్టంగా ఉన్నామా? ఎల్లనుకోండి ఉంటే మాత్రము ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదాను. ఇలాంటి కోవకుంటే, ఇలాంటి స్థితిగతులు మనకుంటే ఖచ్చితంగా దేవుడు బ్లెస్ చేస్తాడండి, ఆశీర్వదిస్తాడండి. దేవుడు 100 ఫలములు ఫలించేటట్టు చేస్తాడండి. 100 ఫలములు ఫలించేటట్టు చేస్తాడండి. ఇస్సాకు ఆదేశమందున్న వాడై ఏం చేశాడు? విత్తనము వేశాడు. చూసారా, విత్తనం అంటే ఏంటి? ఆ దేశం ముందు పొలం దున్ని విత్తనం వేశాడు కదా. మనము మాట్లాడే విత్తనము కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం మాట్లాడే మాట ఒక వ్యక్తి దగ్గర మనం మాట్లాడుతున్నప్పుడు అది ఆశీర్వాదకరంగా ఉండాలి. అప్పుడు మనలను దేవుడు ఆశీర్వదిస్తాడు. చదువుకుందాము. ఇస్సాకు విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఈ సంవత్సరము 2025వ సంవత్సరము మనము కూడా 100 ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు నిన్ను బహు హెచ్చుగా ఉంచాలని, బహు ఉన్నతమైన స్థితిలో ఉంచాలని, ఆ యొక్క ఉన్నతమైన స్థితిలో ఆ పైవాడిగా ఉంచాలని, నీవు దేవుని సన్నిధిలో నువ్వు నడిచే ప్రతి అడుగు దేవునికి ఇష్టంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నా ప్రియ మిత్రమా, నా ప్రియ సహోదరి సోదరుడా, మనము వెళ్తున్న ఆ సంఘాలలో కానీ, మనం వెళ్తున్న ప్రదేశములలో కానీ, మనం వెళ్తున్న ఆయా ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా సరే మన యొక్క స్థితి, మన యొక్క పరిస్థితులు,
దేవునికి ఇష్టమై ఉండాలి, దేవునికి అంగీకారమై ఉండాలి. అప్పుడు దేవుడు ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను. అది దేవుడు కోరుకుంటున్నది. దేవునికి ఇష్టంగా ఉంటే నిన్ను ఇట్లా ఉన్నతమైన శిఖరాలపై కూర్చుండబెడతాడు. ఆయన సింహాసనముపై కూర్చుండబెడతాడు. ఆయన మనతో భోజనం చేస్తాడు కలిసి. ఆయన కలిసి కాపురం చేస్తాడు మనతో. అది దేవుని యొక్క ఉద్దేశాలు. మరి మన ఉద్దేశాలు, మన స్థితిగతులు ఎలా ఉన్నవి, ఎలా ఉంటున్నవి? పాత స్థితిగతులే ఉన్నాయా? ఇప్పుడు మనం నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు నూతన అనుభూతులు అవన్నీ మనకు కనిపిస్తున్నాయా? లేక ఎట్లా ఏంటి అనేది మనము అన్వేషణ చేసుకోవాలి, మనమే పరిశీలించుకోవాలి. అయితే ఇక్కడ చూసినట్లయితే మరి ఇస్సాకును నూరంతలుగా ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే దేవుని మీద ఆధారపడ్డాడు. అది కరువు దేశం, కరువు ప్రాంతం. నా ప్రియ సిస్టర్, నా ప్రియ సోదరుడా, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరము దేవుడు నిన్ను నూరంతలుగా ఆశీర్వదించడానికి ఆశిస్తున్నాడు. నీ ఎడల దేవునికి ఉన్న సంకల్పము, నీ ఎడల దేవునికి ఉన్న ప్రేమ, నీ ఎడల దేవునికి ఉన్న ఆ మమకారం, నీ అంటే ఆయనకంత ఇష్టం. ఈ సంవత్సరము నిన్ను అత్యధికంగా ఆయన దీవించాలని, ఆశీర్వదించాలని. మరి మన స్థితిని, గతులను మనం విడిచిపెట్టినవన్నీ దేవునికి తెలుసు. గతించిపోయిన 24వ సంవత్సరంలో విడిచిపెట్టవలసినవన్నీ మనము 24వ తారీఖు నైటు 12 లోపు మనం విడిచిపెట్టినవన్నీ మళ్ళీ స్మరణకు తెచ్చుకోకూడదు. అప్పుడే మనలను బ్లెస్ చేస్తాడు. ఈ సంవత్సరము మనలను ఆశీర్వదించడానికి ఇది ఆశీర్వాదకరమైన సంవత్సరము. కనుక మరి కరువు దేశంలో ఉండి, అది బహు కరువు ప్రాంతంలో ఉండి, ఆ దేశమందు మరి ఇస్సాకు విత్తనము వేశాడు కదా, అది నూరంతలుగా ఫలింపజేశాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. ఆశీర్వదించాడు దేవుడు. ఆశీర్వాదానికి కారణము దేవుడు అండి. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచాను. తర్వాత నెక్స్ట్, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, ప్రతి జంతువును, ఇవన్నిటిని చేశాడు. లాస్ట్ ఫైనల్లో 6వ రోజున మనల్ని దేవుడు సృజించాడు. ఎట్లా సృజించాడు? ఆయన స్వరూపమందు నరుని సృజించను. స్వరూపము, ఎవరి స్వరూపము మంది? ఎందుకు దేవునికి ప్రేమ అంటే ఆయన స్వరూపము మంది, ఆయన సొగసు మంది, ఆయన ఆలోచన మంది, ఆయన గుణాతి శైవ మంది. అందుకని మన మీద ఆ దేవుడికి అంత ప్రేమ అంటూ ఏం చేశాడంటే కింద వచనాల్లో వారిని ఆశీర్వదించాడు. తెలుసా? దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి. చూసారా? భూమిని నిండించే ఆశీర్వాదం మనకి, లోపరుచుకునే ఆశీర్వాదం మనకి. ఈ భూమి మీద మీరు ఫలించండి, విస్తరించండి, ఆశీర్వదించాడండి.
అది ఆశీర్వాదం. అయితే ఇక్కడ ఒక మాట చదువుకుందాం చూడండి. ద్వితీయోపదేశ కాండంలో 11:12 ఏముందంటే, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ నీ మీద ఉండును. నీ దేవుడైన యెహోవా కన్నులు, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని అంటే ఈ జనవరి మాసము 2025 ఈ నెల మొదలుకొని సంవత్సరం అంతం అంటే డిసెంబర్ 31 మళ్ళీ ఉందే 2025 డిసెంబర్ 31 ఆ 12 గంటల వరకు 31వ తారీఖు 12 గంటల వరకు కూడా ఏముంటుందంటే కన్నులు ఎల్లప్పుడూ నీ మీద ఉండును. మన మీద ఆయన నేత్రం మనలా కనుగొంటుంటుంది. నిత్యము భూమండలం అంతా సంచారము చేస్తూ ఉంటుంది ఆయన నేత్రం. అందుకని మనం ఈ సంవత్సరంలో ప్రవేశించిన మనము ఏం చేయాలంటే ఆయన కన్నులు మనల్ని చూస్తున్నాయి. ఏం గుర్తుపెట్టుకోవాలి మనము? ఆయన కన్నులు మనల్ని చూస్తున్నాయి. ఆయన నేత్రము సంచారము చేస్తుంటుంది. మనం చేయి ప్రతి పని ఆయనకు తెలుస్తుంది. ఆయన ఆశీర్వదించాలంటే మనం ఎలా ఉండాలి, మన స్థితిగతులు ఎలా ఉండాలి, ఆయనకు ఇష్టమై ఉండాలి. ఆ ఇష్టమైన వారికి దేవుడు సమాధానం ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీకు కొరత లేకుండా చేస్తాడు, నీకు సమాధాన బంధంతో జీవింప చేస్తాడు. ఈ సంవత్సరం అంతా నువ్వు జీవించే విధానము ఎట్లా ఉంటుందంటే సమాధాన బంధముతో జీవిస్తావు, ఆశీర్వదించబడిన ఆ స్థితిగతులతో జీవిస్తావు. అందుకనే నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరంతో వరకు ఎల్లప్పుడూ నీ మీద ఉండును. చూసారా? కనుక ప్రియ దేవుని పిల్లల, మన దేవుడు ఎంత గొప్పవాడంటే మనల్ని ఈడువాడు, వెడబాయాడు, మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడండి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమామయుడు. ఆయన ప్రేమకు అవధులు లేవు, అంతము లేదు. ఇడువుగా ప్రేమిస్తాడు. మనల్ని ఏమి కావాలో అవసరతలు తీరుస్తాడు, మనకి అక్కర్లు తీరుస్తాడు, మనకు ఎక్కడికి వెళ్ళాలో మన ప్రయాణాలన్నిటినీ సఫలీకృతం చేస్తాడు. మనం చేయు ప్రతి పనిని ఆశీర్వదిస్తాడు దేవుడు. మనం చేసే ప్రతి పనిని బ్లెస్ చేస్తాడు దేవుడు. మన కార్యములన్నీ సఫలీకృతం చేస్తాడు దేవుడు. అది మనల్ని బ్లెస్ చేసే విధానం ఎట్లుంటుందంటే మన మీద ఆధారపడి ఉంటుంది. మనం చేసే పనులను బట్టి దేవుడు మనకు ఇస్తాడు ఈవులను. ఆయన ఇచ్చే ఈవులు గొప్పవి, వర్ణించలేము. ఆయన దగ్గర మనం ఈవులు పొందుకోవాలంటే ప్రియ దేవుని మిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, మన స్థితిగతులే మనం ఎంతైతే దేవునితో పెనుగులాడతామో, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తామో, ఆయనతో రిలేషను కలిగి జీవిస్తామో, ఆయన చేసే ప్రతి మాట మన హృదయంలో నింపుకుంటామో, అప్పుడు మనం బ్లెస్ చేయబడతాం, ఆశీర్వదించబడతాం, దీవించబడతాం, దీవెనకు వారసులమవుతాం, ఆశీర్వాదానికి వారసులమవుతాం. ఇది అసలు సిసలైన విషయం. మనము ఆయనకి వ్యతిరేకంగా ఉంటే ఏమీ చేయలేం. ఆయనకి ఏరుగా ఉండి మనం ఏమీ చేయలేం. ఆయన మన దేవుడండి, మన జీవాధిపతి అండి, మనల్ని నిత్యము కాపాడుతూ సంరక్షణ చేసే దేవుడు ఆయన. మన అవసరతలు తీరుస్తాడు. మనకేమి సంభవించబోతున్నాయో ఇది ఆయనకు తెలుసు, మనకు తెలియవు. వాటిని తప్పిస్తాడండి. మన శాప పాపం నుంచి విడుదల చేస్తాడు. అప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అప్పుడు మనం ఆశీర్వాదానికి వారసులు అవ్వాలంటే మన స్థితిగతులు ఎలా ఉండాలంటే దేవునికి అంగీకారములై ఉండాలి. దేవునికి అయిష్టంగా మనం జీవించలేము. దేవునికి వ్యతిరేకంగా మనము ఏమీ బ్రతకలేము. మనం ఏ పని చేసినా దేవునికి వ్యతిరేకమైన పనులు మనము ఉన్నాయంటే దేవుడితో వైరం పెట్టుకుంటే మనం ఏమి పనులు సాధించలేము. ఆయనతో ఐక్యమైతే జాలిపరుడు, దయామయుడు, కరుణామయుడు, ఆయన స్థితిగతులు ఆయన మనస్సు మెత్తని మనస్సు. మనము ప్రభువా అంటే చాలు మన దగ్గరికి దిగి వస్తాడండి. ప్రభువా అంటే మనకు దిగి వస్తాడు ప్రభు మన దగ్గరికి. మనం మోకరించి ప్రార్థన చేస్తే మన ఎదురుకట్ల ఉంటాడు దేవుడు. మనం చేసే విజ్ఞాపన అంతా ఆలకిస్తాడు. వాటికి తగ్గ ప్రతిఫలం ఇస్తాడు దేవుడు.
అది ఆయన దేవుడు, ఆయనే నజరేయుడైన యేసు. మన దేవుడు అండి, మన జీవాధిపతి. కనుక ప్రియ సంగమా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చల్లని వేళలో ఆనాడు అవ్వాదముల దగ్గర వచ్చి ప్రభు మాట్లాడిన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట ఏంటంటే, మన స్థితిగతులే, మనం చేసే పనులే, మనం చేసే ఏ పనులైనా సరే మంచి అయితే మాత్రము ప్రభు అంగీకరిస్తాడు. అది మనకే వదిలేశాడు దేవుడు. నువ్వు చేసే పనులను బట్టే అంటాడు ప్రభు. మనం చేసే ప్రతి పనిని దేవుడు బ్లెస్ చేస్తాడు. ఎందుకంటే మంచి అయితే. అదే చెడ్డ అయితే ప్రభు దుఃఖపడతాడు. ఆయన దుఃఖపరుస్తే మనము బ్లెస్సింగ్ ఉండదు, మనకు ఆశీర్వాదం ఉండదు, మనము దీవెనకు వారసులం కాము, వ్యతిరేకము, ఎండిపోతాము. ఈ సంవత్సరంలో ప్రభు బ్లెస్సింగ్, ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. కనుక ఇది మొదలుకొని ఈ సంవత్సరం మనకి ఇచ్చాడు దేవుడు, 2025వ సంవత్సరం. ఆ సంవత్సరంలో ఏమంటున్నానంటే, ఇది మొదలుకొని మిమ్మును నేను ఆశీర్వదిస్తా. ఆశీర్వాదానికి వారసులమండి మనము. అందుకే ఆయన స్వరూపం అండి మనము. మీరు ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి. మొట్టమొదటనే సూర్య చంద్ర నక్షత్రాలను నిర్మించినప్పుడే, మనల్ని నిర్మించినప్పుడే దేవుడి సంకల్పము, అది అనాది కాల సంకల్పము, మన ఏళ్ళ మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని బ్లెస్ చేస్తానని. ఆయన ఎప్పుడు మన ఆశీర్వాదం మన నుంచి తీసేయడు. అయితే మిత్రమా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. నా ప్రియ సంగమా గుర్తుపెట్టుకో, నా ప్రియ సహోదరి సోదరుడా గుర్తుపెట్టుకో. ఒక్కసారి ప్రభు ఆశీర్వదిస్తే, ఒక్కసారి ప్రభు ఆశీర్వాదం పొందితే అది ఎన్నటికి ఉంటుందని మీ మనకు బ్రతుకు దినములన్నీ ఉంటుంది. ఆ ఒక్కసారి ప్రభు ఆశీర్వించేటట్టుగా మన స్థితిగతులు మనం మలుచుకోగలిగితే, ప్రభు సన్నిధిలో మనము తగ్గించుకొని ప్రభుని ఆరాధించగలిగితే, ప్రభుని సేవించగలిగితే, ప్రభుని కీర్తించగలిగితే, ఆయన్ను సేవించి కొనియాడగలిగితే, ఆ బ్లెస్సింగ్ నిన్ను దీవిస్తాడండి. ఆయన హస్తములతో, ఆ దక్షిణ హస్తము నిన్ను చాపి నిన్ను బ్లెస్ చేసి లేవనెత్తుతాడు. అది ప్రభు చేసే పని. దానికి మనం ఎలా ఉండాలన్నది నేర్పించాడు ప్రభు. మనం ఎలాగ ఉండాలంటే అనుగుణంగా ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. మనము నిలువలని పొరుగువాన్ని ప్రేమించాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, మన కుటుంబాలను, బిడ్డలను మనము పోషించుకోవాలి, మన పొరుగు వారిని కూడా మనం ప్రేమించాలి. ఇవన్నీ మనలో ఉంటే వాస్తవంగా రియల్గా ప్రభు బ్లెస్ చేస్తాడు. ఇక తిరుగులేదు. ఒక్కసారి బ్లెస్ చేస్తే ప్రభువు అది ఎన్నటికి ఉంటుంది. లేఖనం ఇది, సత్యం, ఇది సర్వసత్యం, అసలు రియల్ ఫ్యాక్ట్, వాస్తవం ఇది. ఒక్కసారి నిన్ను బ్లెస్ చేస్తే నా ప్రియ సిస్టర్, నా ప్రియ సహోదరుడా, అది నీ జీవితాంతం ఉంటుందట. అది నీ దేవుడిచ్చే కృప, ఆశీర్వాదం. నీ ఆశీర్వాదం నువ్వేం చేస్తున్నా తొలగిపోదని చెప్పేసి ఏమన్నా చేయబాక. తొలగిపోదు, అయినా సరే దానికి దగ్గర నువ్వు చేసే వాటికి మళ్ళీ ప్రతిఫలం ఉంటుంది. జాగ్రత్త. ఇవన్నీ పక్కకి వెళ్ళట్లేదు, చాలా ఉంటాయి అవన్నీ చెప్పాలంటే. కానీ మనము ఈ సంవత్సరంలో నూరంతలుగా ప్రభు బ్లెస్ చేస్తాడు, నూరంతలుగా ఆశీర్వదించాడు. ఇస్సాకు ఆ దేశం ముందు ఉండి విత్తనం వేసినప్పుడు ఆ విత్తనము ఎట్లా వర్షాలు కురిచినాయో, ఎట్లా ఆ పైరుని కాపాడాడో దేవుడు. పంట, విస్తారమైన పంట ఆశీర్వదించాడు. నువ్వు చెయ్యవలసిన పని చెయ్యాలి అంతే. నువ్వెంత కష్టపడ్డా నీకు ఆశీర్వాదం ఉండదు. నువ్వు రెయ్యంబొగులు తిప్పలు పడ్డా నీ తిప్పలు అట్టనే ఉంటుంది. దేవుడు ఆశీర్వదిస్తే ఇంత చాలు, అది సమృద్ధిగా ఉంటుంది. సమృద్ధి ఆశీర్వాదం, సమృద్ధి దీవెన, మెండైన దీవెన ఆయన నిండుగా దీవిస్తాడు. ఎప్పుడంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి,
దేవుని మాట శ్రద్ధగా వినాలి. అప్పుడే నువ్వు ఆశీర్వించబడతావు. దేవుని మాట ఎప్పుడైతే వినకుండా తిరుగుతావో, నువ్వు తిరిగినంత వరకు అంతే నీ గతి, నీ పరిస్థితులు కూడా అంతే. కనుక ఇది మొదలుకొని మిమ్మలను ఆశీర్వదిస్తాను. చూసారా, ఇది మొదలుకొని అంటే ఈ సంవత్సరంలో ఒకవేళ 2024లో ఏమేమి జరిగినాయో అవన్నీ ఒకసారి నెమరు వేసుకొని వాటన్నిటిని విడిచిపెట్టి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏమేమి చేయబోతున్నాడో ప్రభు దానికోసం ఏగిరిపడాలి. మనము వేచి ఉండాలి. ఏమి చేస్తావో ప్రభువా, మా ఇంతగా ఆశీర్వదిస్తావో ప్రభువా, అది నీ చిత్తము సాగిలపడే అనుభవము ఉండాలి. ఆయనలో విలీనమవ్వాలి. ఆ వేకాంత వేళ ప్రార్థన కలిగి జీవించినట్లయితే తప్పక దేవుడు నీ మనవి ఆలకించి ఆశీర్వదిస్తాడండి. ఇది మొదలుకొని ఈ లాస్ట్ సంవత్సరం అంతం వరకు కూడా దేవుడు నీవు ఆయన బలీయమైన రెక్కలను నీళ్ళు భద్రపరిచి బ్లెస్ చేసి ఆశీర్వదించి నీ బిడ్డలను, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బంధువులను, నీ రక్త సంబంధులను, నీ తల్లిదండ్రులను సమస్తమును ఆశీర్విస్తాడు. అట్టి కృప, అట్టి మహిమేశ్వరము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల్లు వంచండి, కళ్ళు. మహాగణుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు. చల్లని వేళ మెల్లని స్వరము వినిపించి నాయన ఈ వాక్కుల చేత ప్రభు ప్రతి హృదయం తాకి వారు నీ ఆశీర్వాదం కారకులు అవ్వటానికి కృప అనుగ్రహించి సహాయం చేయండి. మేము నీ ఆశీర్వాదం కారకులం అవటానికే కదా ప్రభు మమ్మల్ని భూలోకంలో నిర్మించింది. అట్టి బ్లెస్సింగ్ మీరు ఇస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఈ మొదలుకొని మమ్మల్ని లాస్ట్ వరకు, ఈ సంవత్సరం ఆఖరి వరకు నాయన మమ్మల్ని కాచి కాపాడి సంరక్షణ చేస్తున్న దేవుడు నీవేనని నీకు ఎలిగెత్తి కృతజ్ఞతలు చెల్లిస్తూ కుడి చేరి వచ్చిన బిడ్డలను, ఈ వాక్యమైన బిడ్డలను, కుటుంబాలను సమస్తమును దీవించి ఆశీర్వదించమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.